అక్రమ ఇసుక దందాలో కోట్లు వెనకేసుకుంది నీవని ఓ ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యే రచ్చకెక్కారు. అబ్బో, నీవు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఇసుక ర్యాంపుల్లో నీ అరాచకం చూడలేకే జనాలు ఓడగొట్టారని మాజీ ఎమ్మెల్యేపై సిట్టింగ్ ఎమ్మెల్యే చిందులు తొక్కుతున్నారు. గతంలో శాండ్ మాఫియా పేరుతో కోట్లు వసూలు చేసినట్టు ఆరోపణలు ఎదుర్కొన్న మాజీ ఎమ్మెల్యే తాజాగా పోరుబాట పట్టారు. కాంగ్రెస్ నాయకుల కనుసన్నల్లో ఇసుక దందా సాగుతుందని ధర్నాలు చేస్తుంటే ఆ మాజీ ఎమ్మెల్యే తీరు గురువింద గింజలా ఉందని సిట్టింగ్ ఎమ్మెల్యే తెగ ఫైర్ అవుతున్నారా? ఇంతకీ ఇసుక తుఫాన్లో చిక్కిన ఆ సిట్టింగ్ అండ్ మాజీ ఎమ్మెల్యే ఎవరు? ఇసుక తుఫాన్కు కేరాఫ్గా మారింది భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పినపాక నియోజకవర్గం. ఇసుక ర్యాంపుల వ్యవహారం సిట్టింగ్ ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు, మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు మధ్య కాకరేపుతోంది. పినపాకలో ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు ఇసుక ర్యాంపుల్లో కోట్లు దోచుకుంటున్నారని మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు ధర్నాలు చేస్తున్నారు. భద్రాద్రి జిల్లా బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడిగా ఉన్న రేగా కాంతారావు ఇసుక అక్రమ దందాపై పోరుబాట పట్టేసరికి గత ప్రభుత్వంలో ప్రభుత్వ విప్గా ఉన్న రేగా కాంతారావు ఇసుక దందాపై పాయం వర్గం కూడా ప్రచారానికి దిగింది. దాంతో పాయం వర్సెస్ రేగా కాంతారావు మధ్య ఇసుక పంచాయతీ పినపాక కాకరేపుతోంది. ఇక తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ఇసుక అక్రమ దందాలపై ఉక్కుపాదం మోపుతోంది. సీఎం రేవంత్ రెడ్డి ఇటీవల ఇసుక అక్రమ రవాణాపై చర్యలకు ఆదేశించారు. అందుకే పినపాకలో జరుగుతున్న ఇసుక అక్రమ రవాణాను బీఆర్ఎస్ నేతలు వెలికితీసే పనిలో ఉన్నారట. తాజాగా ఆయన చేస్తున్న ధర్నాలే ఇందుకు కారణమని అంటున్నారు. కొద్ది రోజులుగా పినపాక నియోజకవర్గంలో ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు తన అనుచరులతో ఇసుక ర్యాంపులను కంట్రోల్ చేస్తున్నారనే ఆరోపణలున్నాయి. ఈ విషయంలో జిల్లా అధికారులు పేదల ట్రాక్టర్లపై కేసులు నమోదు చేస్తూ కాంగ్రెస్ నేతల దందాకు పచ్చజెండా ఊపుతున్నారని మాజీ ఎమ్మెల్యే ఆరోపిస్తున్నారు. అయితే మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు ఇసుక దందాపై పోరాటాన్ని గురువింద గింజతో పోల్చుతున్నారు ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు. గతంలో కాంగ్రెస్ పార్టీ తరపున ఎమ్మెల్యేగా గెలిచి నియోజకవర్గ ప్రజలను మోసం చేసిన ఘనత రేగా కాంతారావుది అని విమర్శిస్తున్నారు. గతంలో ఇసుక ర్యాంపుల్లో కోట్లు కొల్లగొట్టారని దొంగే దొంగ దొంగ అని అరిచినట్లుగా రేగా కాంతారావు తీరు ఉందని ఎమ్మెల్యే పాయం మండిపడుతున్నారు. అంతేకాదు, రేగా కాంతారావు ఇసుక దందా అరాచకం చూసే నియోజకవర్గ ఓటర్లు ఓడగొట్టారని, అధికారం లేక అక్రమార్జనకు అలవాటు పడ్డ రేగా మొసలి కన్నీళ్లు కారుస్తున్నారని పాయం వర్గం ఎదురుదాడి చేస్తున్నారు. మొత్తం మీద మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు ధర్నాలపై నిఘా వర్గాలు ప్రభుత్వ పెద్దలకు ఓ నివేదిక ఇచ్చినట్టు తెలుస్తోంది. అంతేకాదు, రాజకీయ ప్రయోజనాల కోసమే బీఆర్ఎస్ నేతలు రగడ చేస్తున్నారా లేక క్షేత్రస్థాయిలో ఇసుక దందా సాగుతుందా తేల్చే పనిలో ఉన్నారట విజిలెన్స్ బృందాలు. అయితే ఇసుక దందాపై పాయం వర్సెస్ రేగా పంచాయతీపై మిగతా రాజకీయ పార్టీలు ఎద్దేవా చేస్తున్నాయి. మాజీ ఎమ్మెల్యే రేగా హయాంలో చక్రం తిప్పిన వారే పాయం వద్ద చేరారట. అధికారంలో ఎవరున్నా ఇసుక దందాలో ఆరితేరిన వారే వాటాలు ముట్టజెప్పి ఎమ్మెల్యేలను కీలుబొమ్మలుగా ఆడిస్తున్నారట. మొత్తంగా ఈ విషయంలో ప్రభుత్వం ఇసుక దందాను కంట్రోల్ చేయాలని పినపాక ప్రజలు కోరుతున్నారు.